ఈరోజు నాకు మీ అందరికీ నా పర్సనల్ స్టోరీ ఒకటి చెప్పాలనిపిస్తోంది. ఇది ఒక చాలా సెన్సిటివ్ స్టోరీ. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే వేరే ఊరికి వెళ్ళాను. నా పాప ఆద్యాకి అప్పుడు 1.5 years. సో ఒక డిస్టెంట్ రిలేటివ్ నా దగ్గరికి వచ్చి క్యాజువల్గా మాట్లాడుతూ ఒక కమెంట్ పాస్ చేశారు. తల్లేమో పీడియాట్రిషియన్, పిల్లేమో ఇంత సన్నగా ఉందా అని చెప్పారు. బయటకి ఒక స్మైల్ ఇచ్చాను కానీ లోపల మాత్రం చాలా హర్ట్ అయ్యాను అండ్ బాధపడ్డాను. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో నేను ఆస్క్ మీ ఎనీథింగ్ అని అడిగినప్పుడు చాలామంది మదర్స్ నా బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, లావ్ అవ్వాలంటే ఏం చేయాలి అని చాలామంది మెసేజ్ చేశారు. అండ్ వాళ్ళకి ఈ విషయంలో ప్రెషర్ ఉన్నట్టు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇది చదివాక నేను బాగా రిలేట్ అయ్యాను అండ్ నాకు బాగా కోపం కూడా వచ్చింది. అసలు మిగతా వాళ్ళు మదర్స్ని ఈ విషయంలో ఎందుకు ప్రెషరైజ్ చేయాలి? ఎప్పుడు చూసినా పిల్ల వెయిట్ మీద ఎందుకు కమెంట్ చేయాలి? ఇలా చేయడంలో మీకు వచ్చే ఆనందం ఏంటి? సో ఇది నాకు ఇప్పటికీ కూడా నాకు అర్థం అవ్వలేదు. అండ్ ఈ కమెంట్స్ పాస్ చేసే వాళ్ళు కూడా ఈ ఫేజ్ దాటుకుని వచ్చిన వాళ్ళే అయి ఉంటారు, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్. సో మీకు కుదిరితే మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పి హెల్ప్ చేయండి, అంతేగాని మదర్ని ప్రెషరైజ్ చేయొద్దు. ఏ మదర్ కూడా వాళ్ళ బేబీకి బెస్ట్ ఇవ్వాలనే చూస్తుంది. అది పీడియాట్రిషియన్ అవ్వనివ్వండి, ఏ ప్రొఫెషన్ అవ్వనివ్వండి, ఫస్ట్ తల్లి. సో తల్లి వాళ్ళ బేబీకి బెస్ట్ ఇవ్వాలనే చూస్తుంది. సో మదర్స్ మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లావుగా ఉంటేనే హెల్దీగా ఉన్నట్టు కాదు. అండ్ ఈ ప్రెషర్కి మాత్రం మీరు లొంగకండి, బాధపడకండి. ఓకే? సో యాజ్ అ మదర్ మీ అందరికీ నేను చెప్పే విషయం ఇదే. ఓకేనా?